వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాయలసీమలో ఉద్యాన పంటలపై ఇరాన్ యుద్ధం శరాఘాతంగా మారింది. చిత్తూరు జిల్లాలో పండే తోతాపురి రకం మామిడి పంట, మామిడి గుజ్జు పరిశ్రమలను మధ్య ప్రాచ్య యుద్ధ వాతావరణం దెబ్బతీసింది. దీనితో గుజ్జు ఎగుమతులు ఆగిపోయాయి. దిగుమతిదారులు షిప్మెంట్ రద్దు చేస్తున్నట్లు పరిశ్రమల యజమానులకు సందేశాలు పంపారు. ఈ ఏడాది మామిడి సీజన్ మొదలవుతున్న అరబ్ దేశాలతో పాటు మధ్య ప్రాచ్య దేశాలేవి కూడా గుజ్జు కొనుగోలు కాంట్రాక్ట్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. సాధారణంగా ఈ ప్రక్రియ మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరుగుతుంది. ఇదే పరిస్థితి అనంతపురం, కడప జిల్లాల అరటి రైతులకు కూడా ఎదురవుతుంది. యుద్ధం వల్ల ఎగుమతులు ఆగిపోవడంతో రైతులకు, ట్రేడర్లకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ రెండు జిల్లాల నుంచి రోజుకు 600 టన్నుల అరటి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో సగటున 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే గుజ్జు ఎగుమతి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా సముద్ర మార్గంలో నౌకల రవాణా ఆపేశారు. దీంతో కంటైనర్ కాంట్రాక్ట్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు గుజ్జు పరిశ్రమల యజమానులకు, దేశంలోని నౌకాశ్రయాలకు సమీపంలోని రాష్ట్రాల బయ్యర్లకు సందేశం పంపించారు. చిత్తూరు జిల్లాలో 47 గుజ్జు పరిశ్రమల నుంచి ఇప్పుడిప్పుడే ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడం హార్ముజ్ జలసంధి మూసివేశారు. దీంతో దేశం నుంచి మామిడి గుజ్జు దిగుమతి చేసుకునే గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా, ఒమాన్, దుబాయ్తో పాటు ఇతర దేశాలకు గుజ్జు ఎగుమతి పూర్తిగా ఆగిపోయింది. సుమారు 1,00,000 టన్నుల గుజ్జు గోదాములకే పరిమితమైంది. ఈ పరిణామాలు పండ్ల పరిశ్రమదారులు, తద్వారా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతేడాది యూరోపియన్ దేశాల యుద్ధం చిత్తూరు మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమలను సంక్షోభంలో పడేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో గాజాపై ఇజ్రాయిల్ దాడులు, భారత ఉత్పత్తులపై 28 నుంచి 30% దిగుమతి సుంకం విధించడం, వీటితో చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ కుదేలైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై మ్యారిటోరియం ఇవ్వాలని అప్పట్లో ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్, చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమల యజమానుల సంఘం సభ్యులు కోరారు కూడా. గతేడాది యూరోపియన్ దేశాల్లో యుద్ధం, ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల మధ్య ప్రాచ్య దేశాలకు గుజ్జు ఎగుమతి చేయలేని పరిస్థితి ఏర్పడింది. కంటైనర్లు కూడా రద్దు చేశారు. యజమానులే స్వయంగా ఎగుమతి చేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల్లో యుద్ధ ప్రభావం చిత్తూరు జిల్లాపై పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒమన్ ప్రభుత్వ రంగ బయ్యర్లు ముందుకు రాకపోవడం వల్ల చిత్తూరు జిల్లాలో నిల్వలు భారీగా పేరుకుపోవడానికి దారితీసింది. ఈ ఏడాది మిగిలిన 1,00,000 టన్నుల ఎగుమతులు గత 20 రోజుల నుంచి స్వల్పంగా ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధం వల్ల షిప్మెంట్ రద్దు చేశామంటూ బయ్యర్ల నుంచి సందేశం రావడంతో రైతులు, వ్యాపారులు ఆవేదన చెందారు. చిత్తూరు జిల్లాలో 87,500 ఎకరాల్లో గతేడాది రైతులు మామిడి తోటలు సాగు చేశారు. గతేడాది ఊహించని దిగుబడి వచ్చింది. ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు పరిధిలో మామిడి గుజ్జు తీసే పరిశ్రమలు 47 ఉన్నాయి. అందులో తిరుపతి ప్రాంతాల్లో 6 మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో ఏటా సీజన్లో 7 లక్షల టన్నుల మామిడికాయలు ప్రాసెస్ చేయగలిగినంత సామర్థ్యం ఉంది. ఇంత భారీ స్థాయిలో ప్రాసెస్ చేస్తే 3.5 లక్షల టన్నుల గుజ్జు దిగుబడి వస్తుంది. దేశంలోని ముంబై, చెన్నై, కోల్కతాతో పాటు ఢిల్లీలోని సుమారు 20 ఏజెన్సీల నుంచి బయ్యర్ల ఆర్డర్ల ద్వారా గుజ్జు కొనుగోలు చేస్తారు. పరిశ్రమల నుంచి పోర్టు వరకు యజమానులు కంటైనర్లలో మామిడి గుజ్జు పంపిస్తే అక్కడి నుంచి ఓడల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడం ఓ పద్ధతి. ప్రస్తుత పరిస్థితుల్లో గుజ్జు పరిశ్రమల యజమానులే విదేశాల దాకా పంపడం సాహసంతో కూడుకుంది. ఆ భారం భరించలేమంటున్నారు. సాధారణ రోజుల్లో సముద్ర మార్గాన కంటైనర్ రవాణా జరిగేది. చిత్తూరు జిల్లాలోని పరిశ్రమల నుంచి కంటైనర్లో పల్ప్ డబ్బాలు, భారీ డ్రమ్ములు నింపేవారు. ఈ కంటైనర్ చెన్నై సమీపంలోని నౌకాశ్రయానికి చేరేది. అక్కడి నుంచి ఓడల్లో ఎర్ర సముద్రం మీదుగా గల్ఫ్, అరబ్ ఎమిరేట్స్, ఇతర యూరోపియన్ దేశాలకు రవాణా జరుగుతుంది. ఎర్ర సముద్రం మీదుగా ఓ కంటైనర్ తీసుకువెళ్లాలంటే $1,000 అవుతుందనుకుంటే ఇప్పుడు శ్రీలంక మీదుగా అనేక దేశాలు చుట్టుకుని వెళ్లడం వల్ల ఆ భారం $1,000 నుంచి $6,000 భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 500 నుంచి 600% భారం పెరిగింది.
చెన్నై వరకు పరిశ్రమల యజమానులు తరలించడం ఒక పద్ధతి. అక్కడి నుంచి బయ్యర్ తరలిస్తారు. ఒక పద్ధతిలో కొంతవరకు పరిశ్రమల యజమానులే రవాణా చేస్తారు. ఆ తర్వాత పొరుగు దేశాల బయ్యర్లు కంటైనర్లు తీసుకువెళ్తారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ని ఖర్చులు పరిశ్రమల యజమానులు భరించాలని అంటున్నారు. దీనివల్ల ఆర్థిక భారం భరించడం శక్తికి మించిన భారంగా మారిందని పరిశ్రమల యజమానులు వివరించారు. పరిశ్రమ నుంచి చెన్నై వరకు కంటైనర్ చేరవేయడం యజమాని బాధ్యత. అక్కడి నుంచి షిప్లోకి ఎక్కించడం, వారికి అవసరమైన దేశానికి తరలించే బాధ్యత బయ్యర్దే. ఖర్చు కూడా బయ్యర్ భరిస్తారు. షిప్ యార్డుకి తీసుకువెళ్లడం, అక్కడి నుంచి నిర్దిష్ట దేశానికి తరలించే ఖర్చు మొత్తం పరిశ్రమ యజమాని భరించాలి. ప్రస్తుతం ప్రాసెసింగ్ యూనిట్ యజమానులే ఆ భారం మొత్తం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల ఎగుమతులకు సాహసించలేకపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా అనంతపురం, కడప జిల్లాల నుంచి రోజుకు 600 టన్నుల అరటి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో రోజు సగటున 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వ్యాపారం ఛిద్రమైంది. ఢిల్లీ నుంచి బయ్యర్లు ముందుకు రాని స్థితిలో కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే దేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. అనంతపురం జిల్లా నుంచి రోజుకు 300 నుంచి 500 టన్నుల అరటి ఎగుమతులపై ఇరాన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో సాగులోని 16,000 హెక్టార్లలోని అరటి తోటల రైతులను యుద్ధం తీవ్రంగా దెబ్బతీసింది. జిల్లాలో సాగు చేసే అరటిలో 15 నుంచి 20% ఇరాన్, ఇరాక్, సిరియాతో పాటు అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఢిల్లీ వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారని అనంతపురం ఉద్యానవన శాఖాధికారి తెలిపారు. 12 టన్నుల సామర్థ్యం ఉన్న 40 కంటైనర్లు ప్రతిరోజు అనంతపురం, తాడిపత్రి నుంచి వెళుతుంటాయని వివరించారు. ఎగుమతులు నిలిచిపోవడంతో 10 రోజుల్లోనే టన్ను అరటి ధర 22,000 నుంచి 13,000కు పడిపోయిందని తెలిపారు. ఇరాన్ యుద్ధం సమసిన తరువాత జల రవాణాకు మార్గం సుగమం అయ్యే వరకు పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.